కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు పటాన్చెరు నియోజకవర్గ నేత శ్రీ నీలం మధు ముదిరాజ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా ఏర్పడినటువంటి ప్రభుత్వం విద్యా వైద్యానికి ప్రధానంగా ఎక్కువ నిధులు కేటాయిస్తాం. వాటి మీద ఒక ప్రత్యేక శ్రద్ధ పెట్టి పనిచేస్తామని చెప్పేసి ప్రభుత్వాలు చెప్పినాయి. కానీ ప్రభుత్వం వచ్చి 3 నెలలు దాటి 4వ నెల అవుతా ఉంది. కనీసం ప్రభుత్వం వచ్చాకన్నా ఇలా వేతనాలు వస్తాయని చెప్పి ఎంతో ఆశతో ఎదురు చూశారు. మొన్ననే 11వ తేదీ నాడు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు భద్రాచలం వచ్చారు. ఆ వచ్చిన సందర్భంగా కూడా సిఐటిగా మేము కార్మికుల తరఫున ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. గత 7 నెలలుగా పెండింగ్లో ఉన్న వేతనాలు వెంటనే విడుదల చేయాలని, అదేవిధంగా కనీస వేతనం 21,000 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి మేము రిప్రజెంటేషన్ ఇవ్వడం కూడా జరిగింది. కానీ ఇంతవరకు దాని మీద ఎటువంటి రెస్పాన్స్ లేదు. అదే కాకుండా ఇవాళ శానిటేషన్ కానీ, పేషెంట్ కేర్ కానీ, సెక్యూరిటీ కానీ, ఇతర అనేక విభాగాల్లో పనిచేస్తున్నటువంటి కార్మికులు ఏర్ హాస్పిటల్లో సుమారుగా 150 మంది ఉన్నారు. ఈ 150 మంది లేకపోతే వాళ్ళ హాస్పిటల్ మూసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే శానిటేషన్ లేకపోతే కంపులు కొడతాయి. ఇవాళ వాస్తవంగా మన ఇళ్లలోనే ఒకరోజు బాత్రూమ్ శుభ్రం చేసుకోకపోతే ఇంట్లో ఉండలేనటువంటి పరిస్థితి. అలాంటిది ఈ బాత్రూములు రోజు కొన్ని వందల మంది వాడుతూ చాలా ఇదిగా ఉన్నా సరే వాటన్నిటినీ కూడా ఎటువంటి సేఫ్ మెజర్మెంట్స్ లేకుండా కూడా వీళ్ళు క్లీన్ చేస్తూ ఆ విధంగా ప్రజల ఆరోగ్యాలు కాపాడాలని చేస్తున్నారు. అదేవిధంగా స్లీపర్స్ మొత్తం హాస్పిటల్లే కాకుండా లోపల కూడా మొత్తం ఎంతో పరిశుభ్రంగా, ఎందుకంటే భద్రాచలం ఏరియా హాస్పిటల్కి అనేక అవార్డులు రివార్డులు వచ్చినాయంటే కేవలం ఈ శానిటేషన్ వర్కర్లే కారణం. కాబట్టి ఆ విధంగా అంతా రాష్ట్రంలోనే ఒక గొప్పగా చేస్తున్నటువంటి ఈ హాస్పిటల్లో వాళ్ళకి 7 నెలల నుంచి వేతనాలు లేకపోతే ఏమి తిని పోతారని సందర్భంగా ప్రశ్నిస్తున్నాం. నా పేరు రమ అండి, నేను శానిటేషన్ వర్కర్ని. నాకు గత 7 నెలల జీతాలు 7 నెలల నుంచి శాలరీ లేవండి. మాకు 7 నెలల నుంచి అంటే కాంట్రాక్ట్ నామ్స్ ప్రకారం 3 నెలలు శాలరీ వేసాడండి. ఇప్పుడు 5వ నెల నడుస్తుంది. 5 నెలల నుంచి కూడా మాకు శాలరీ లేవు. కాకపోతే ఏంటంటే మేము చాలా ఇబ్బంది పడుతున్నాం. మాకు అరకొర జీతాలతోటి మేము ఇల్లులు కట్టుకోవాలి, రెంట్ కట్టుకోవాలి, పిల్లల్ని పోషించుకోవాలంటే చాలా ఇబ్బంది అవుతుందండి. మేము చేసే పనికి ఆ వేతనాలు కూడా మాకు సరిపోవు. కాకపోతే ఏమో మేము చేస్తున్నాం సరే, ముందు మాకు భవిష్యత్తులో శాలరీ పెరుగుతుందేమో అన్నట్టుగా మేము ఎంత కష్టమైనా చాలా కష్టపడుతున్నాం. మేము చేసే ఏరియా హాస్పిటల్లో మా కష్టాన్ని ఎవ్వరు వచ్చినా మా కష్టాన్ని గుర్తించట్లేదు. దయచేసి మా కష్టాన్ని గుర్తించి మాకు ఈ జీతాలు 21 వేతనం అని ఏదైతే వచ్చిందో జీవో ప్రకారం మాకు 21 వేతనం మాకు చెల్లిస్తూ మా కష్టాన్ని గుర్తిస్తూ మేము చేసిన పనిని గుర్తిస్తూ మా కష్టం వ్యర్థంగా పోకుండా మాకు ఈ జీవో ప్రకారం ఏదైతే ఉందో శాలరీ పిఎఫ్ కానీ ఈఎస్ఐ కానీ కట్టవి మాకు కనీస వేతనం వస్తే చాలని మేము సంతోషపడుతున్నాం. కరోనా టైంలో కూడా మా ప్రాణాలను పణంగా పెట్టి ఫ్యామిలీలకు దూరంగా ఉండి చాలా మేము చాకరీ చేసాము, సేవలు చేసాము. కనీసం వాళ్ళకి కరోనా టైంలో వాళ్ళ పేషెంట్ వాళ్ళు ఫ్యామిలీ వదిలేసి వెళ్ళినా కూడా మేము వాళ్ళకి సేవలు చేసాము, వాళ్ళకి చాలా సేవ చేసాము, వాళ్ళని పోషించాము, భోజనం కూడా పెట్టాము, వాళ్ళ డ్రెస్సులు కూడా మార్చిన టైంలు కూడా ఉన్నాయి కరోనా టైంలో. అలాంటి టైంలో కూడా మమ్మల్ని గుర్తించట్లేదంటే మేము చేసే పని ఎవరికి అర్థం కావట్లేదా, మా కష్టం ఎవరికి అర్థం కావట్లేదా? కనీసం మేము చేసిన పని కూడా మాకు ఈ రోజు వరకు 5 నెలలు గడుస్తుంది కూడా అని ఇంతవరకు మాకు జీతాలు ఇవ్వలేదు. మా గవర్నమెంట్ ఏ గవర్నమెంట్ వచ్చినా మా కష్టాన్ని అయితే ఎవరు గుర్తించట్లేదు. అరకొర జీతాలతో మేము బ్రతుకుతున్నాము. ఈరోజు చూసుకుంటే మార్కెట్లో ధరలు ఎట్లా ఉన్నాయి, రైస్ ప్యాకెట్ ఎంత పెరిగిపోయింది, నూనె ప్యాకెట్ ఎంత పెరిగిపోయింది, నిత్యావసర అవసరాల ధరలు కూడా పెరిగిపోయాయి. మేము చాలా కష్టపడుతున్నాం. మా కష్టానికి తక్కువ ఫలితం దక్కట్లేదు. మేము బయటికి వెళ్ళాలన్నా చేయాలన్నా కానీ మా పిల్లల్ని పోషించుకోవాలన్నా కానీ చాలా ఇబ్బంది పడుతుంది. దయచేసి గవర్నమెంట్ మేము కోరేది ఒకటి ఏంటంటే కనీస వేతనం 21,000 ఏదైతే ఉందో కనీస వేతనం మాకు ఈఎస్ఐ పిఎఫ్ అయిపోను. ఇంకోటి ఏంటంటే మాకంటూ ఉద్యోగ భద్రత ఒకటి కల్పిస్తూ, ఇంకోటి ఏంటంటే మాకు మళ్ళీ
కనీసం ఇన్సూరెన్స్ కూడా అలాంటివి ఏమీ లేవు. రేపొద్దున ఇలా పిల్లి చచ్చిందా గోడవతలు బారేసారు అనేదే వస్తుంది. కానీ మా దగ్గర చేసేవాళ్ళు కరోనా టైంలో చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. చేవ చేసి వాళ్ళకు కూడా కనీసం వాళ్ళ పిఎఫ్ లేదు, ఈఎస్ఐ ఏమీ లేకుండా వాళ్ళు అనాథుల్లాగా పడేశారు, ఊరుకున్నారు. ఈరోజు అలా ఉన్న వాళ్ళకి జరగకూడదని పిల్లి చచ్చిపోయిందా గోడవతలు బారేసడం అలా కాకుండా కనీసం మాకు కూడా ఇన్సూరెన్స్, ఒక మనిషి ఇన్ని రోజులు పనిచేసింది, ఆమె రిటైర్డ్ అయ్యి వెళ్ళిపోయింది, ఆ సొమ్ముతో ఆమె బతుకుతుంది అనేది ఒకటి గవర్నమెంట్ మమ్మల్ని గుర్తించి మా కనీస వేతనం పెంచి మాకు ఇన్సూరెన్స్, మాకు ఉద్యోగ భద్రత కల్పిస్తే. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.